హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించింది, రైల్వే గ్రూప్ డీకి సంబంధించి సీసీఏ కోట క్యాండిడేట్స్ ఉంటారు అన్నమాట. కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్డేట్ చేయాలి. ఏంటంటే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఏంటి అప్రెంటిస్ ఓల్డ్ అప్రెంటిస్ ఉంటారు కదా, చూడండి ఈ డేట్ అనేది ఓల్డ్ అప్రెంటిస్ అనమాట. 2022-23 చేసిన వాళ్ళకి ఏంటంటే రీసెంట్గా ఏంటంటే కేవైసీ అనేది అడుగుతుంది అనమాట. ఓకేనా, కేవైసీ అడుగుతుంది అనమాట. కేవైసీ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే డేట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అక్కడ. ఓకేనా, అంటే వన్స్ కేవైసీ చేసిన తర్వాత అంటే కేవైసీ యాప్స్ వెబ్సైట్లో అడుగుతుంది. తర్వాత డేట్ ఏంది అడుగుతుంది, డేట్ వేయాలని చెప్పి చాలామంది అడుగుతుంటారు, పాత ఇయర్ కొత్త ఇయర్ అని చెప్పి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి అయితే రీసెంట్గా అనేది ఇక్కడ అప్రెంటిస్ కాలంలో చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ పాసింగ్ కూడా అడగడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, అంటే వన్స్ అనేసి క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్, స్టేటు ఇవన్నీ అడుగుతుంది కదా. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది యాడ్ చేస్తారు కదా, 10th యాడ్ చేస్తారు, నెక్స్ట్ ఐటీ యాడ్ చేస్తారు, ఎన్ఈఎస్సీ యాడ్ చేస్తారు. డేట్ ఆఫ్ పాసింగ్ ఏమైనా చెప్పి చాలామంది అడుగుతుంటారు. ఓకేనా, అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఫస్ట్ చాలామంది అడుగుతుంది ఏంటంటే ఇప్పుడున్న ఎన్ఈఎస్సీ అనేది క్లిక్ చేస్తుంది కదా, ఎన్ఈఎస్సీని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనేది ఉంటుంది కదా ఇక్కడ. సో సర్టిఫికేట్ డేట్ అయితే ఉంది కదా, సర్టిఫికేట్ డేట్ ఏంటంటే అది రీసెంట్గా న్యాప్స్లో అయితే అంటే ఈకేవైస్ చేయడం జరిగింది న్యాప్స్లోనే. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి 2025 నేను ఏ రోజు అయితే ఈకేవైస్ చేశానో ఆ సర్టిఫికేట్ ఆ రోజు డౌన్లోడ్ చేశాను, ఆ రోజు డేట్ అయితే రావడం జరిగిందన్న. అసలు ఏంటంటే దీనికి ఏంటంటే ప్రాబ్లం, పాస్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలా లేకపోతే కొత్త సర్టిఫికేట్ నెంబర్ వేయాలని చెప్పి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు అన్నమాట. ఓకేనా, మనకి పర్సనల్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయడం జరిగింది. చూడండి, దీనికి చూసుకున్నట్లయితే అమ్మ మీరు ఏంటంటే మేబీ మీ ఇష్టం, అది కేవైసీ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇన్ కేస్ కేవైసీ చేసుకుంటారు అనుకోండి, పాత డేట్ వేసినా ప్రాబ్లం లేదు, అలాగే కొత్త డేట్ వేసినా ప్రాబ్లం లేదు. దీనికైతే అంత ప్రాబ్లం అయితే లేదు. చాలామంది అయితే అడుగుతుంటారు, అన్న పాత డేట్ వేస్తాను కొత్త డేట్ ఎలా చూస్తుంది, లేకపోతే కొత్త డేట్ వేస్తాను పాత డేట్ వేయాలి, ఏమైనా ఇష్యూ అవుద్దా ఫ్యూచర్లో అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. ఓకేనా, దీనికి సంబంధించింది అయితే ప్రాబ్లం అయితే ఏమీ అవ్వదనమాట. ఓకేనా, మీరు చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఈ డేట్ వేస్తారు అనుకోండి, ఇది ప్లస్ అలాగే ఈ కొత్తగా అయితే జనరేట్ అవుతుంది కదా సర్టిఫికేట్, ఈ రెండు మీ డీవీకి అయితే పట్టుకెళ్ళిపోండి. ఇన్ కేస్ మీకు జాబ్ వస్తుంది కదా, ఈ రెండు సర్టిఫికేట్లు అయితే పట్టుకుని వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం కదా. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే అన్న ఇక్కడ మనం అప్రెంటిస్ పోర్టల్ కాదు, క్వాలిఫికేషన్ అని చూడండి. టు యాడెడ్ ఎవరు క్వాలిఫికేషన్ అనేది యాడ్ చేసినప్పుడు ఎన్ఈఎస్సీ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ పాసింగ్ అని చెప్పి అలాగే అడుగుతుంది అనమాట. సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ మీకు తెలుసు కదా, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ ఆఫ్ పాసింగ్ అయితే అడగడం జరిగింది. ఏం వేయాలని చెప్పి చాలామంది అడుగుతుంటారు. చూడండి, ఇది చూపిస్తాను ఒకసారి. డేట్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్లయితే మీకు చూడండి, అంటే ఇది నార్మల్గా అంటే మెయిన్ ప్రొఫైల్ సర్టిఫికేట్ అనమాట, అంటే ట్రేడ్ సర్టిఫికేట్ విధంగా అంటారు అనమాట దీన్ని. ఓకేనా, దీని నెక్స్ట్ మార్క్ షీట్ అనేది మీకు ఉంటుంది కదా, మార్క్ షీట్ అనేది వస్తుంది. ఈ మార్క్ షీట్లో చూసుకున్నట్లయితే మీకు అనేది డేట్ ఆఫ్ డిక్లేర్డ్ రిజల్ట్ ఉంటుంది కదా, చూడండి ఇక్కడ May 2023 ఉంది కదా, దీన్ని అయితే మీరైతే ఇక్కడైతే వేసుకోండి. ఓకేనా, మార్క్ షీట్లో మీకు అనేది ఉంటుంది కదా, పర్సంటేజ్ ఉంటుంది. అది కాకుండా మీకు మార్క్స్ మేము అనేది ఉంటుంది అనమాట. మెయిన్ ప్రాక్టికల్గా సెక్షనల్ మార్క్స్ చూసుకున్నట్లయితే అక్కడలో అయితే మీకు డిక్లేర్డ్ రిజల్ట్ ఉంటుంది. ఆ డేట్ అనేది ఎక్కడైతే వేసుకోండి సరిపోద్ది. ఓకే, కానీ చేసుకొని మీరైతే యాడ్ చేసుకున్నట్లయితే మీకు అనేది సరిపోద్ది. ఓకే, చాలామంది డౌట్ క్లియర్గా ఉంటుంది. న్యాప్స్లో ఎవరెవరికైతే న్యాప్స్లో కేవైసీ అనేది అడుగుతుందో అప్రెంటిస్ వాళ్ళకి, అంటే వన్ ఇయర్ తర్వాత ముందు చేసిన వాళ్ళు, అలాగే రీసెంట్ చేసిన వాళ్ళకి ఎవరెవరికి అడుగుతుందో అది మీ ఇష్టం, చేసుకున్నా పర్లేదు చేసుకోకపోయినా పర్లేదు. న్యాప్స్లో కేవైసీ అనమాట. ఇన్ కేస్ చేసుకుంటారు అనుకోండి, పాత డేట్ వేసినా నో ప్రాబ్లం, అలాగే కొత్త డేట్ వేసినా నో ప్రాబ్లం అన్నమాట. ఓకేనా, మీ డీవీకి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఏ డేట్ వేసారో ఆ సర్టిఫికేట్ మటు కంపల్సరీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే వీలైతే 2 సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్ళండి. ఇన్ కేస్ మీకు అబ్జెక్షన్ చేశారు అనుకోండి, అబ్జెక్షన్ చేస్తే 2 సర్టిఫికేట్లు చూపిస్తారు. ఓకేనా, ఇదైతే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడంటే ప్రాబ్లం ఉంటుంది, ఇన్ కేస్ లాస్ట్ డేట్ బిఫోర్ February 22 ఉంది కదా, ఇన్ కేస్ February 23, 24 వచ్చింది అనుకోండి, ఈ మంత్ అంటే గ్రూప్ డి అప్లికేషన్ అయిపోయిన తర్వాత డేట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఇష్యూ అనేది డీవీలో నుంచి బయట తీసే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.